फोटो इनके सिर सुधीर रामचंद्र जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केटीआर గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మున్సిపాలిటీలో పార్లమెంటేషన్ మన మున్సిపల్ శాఖ మండలికి రావాలని మన డైరెక్టర్ లీడర్ మన యువ ఇన్స్పిరేషన్ మనకి రేపుగా మాకు సన్మానం చేసినందుకు మా పాలవాళ్ళ పక్షాన రేపుగా ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా మా చెమ్మడ లక్ష్మీనరసింహ గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు కూడా అన్నగారికి, అది నిజంగా మున్సిపల్లో మా కేటీఆర్ గారు చెప్తుంటే మున్సిపల్ అంటేనే నాన్ గ్రామేజ్ డిపార్ట్మెంట్ నిజంగా దానిలో అలంకరణ ఉండదు. మనం ఎప్పుడు శానిటేషన్ మనల్ని చేయడం పనిగా ఉంటుంది. ఎంత చేసినామని గుర్తించరు. నిజంగా మాట వాస్తవమే. మనం అంటే మున్సిపల్ పరంగా శానిటేషన్ పరంగా అంటే మన తొలి ముఖ్యమంత్రి వర్యులు మన పెద్ద సార్ కేసీఆర్ గారి మార్గదర్శకంతో, అదేవిధంగా మన కేటీఆర్ గారి మార్గదర్శకంతో మరి పట్టణ ప్రతినిధులు తీసుకువచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పట్టణ ప్రతినిధులు అంటే మా మున్సిపాలిటీ మాత్రం ఇప్పుడు 400 సంవత్సరాల్లో దాదాపు 8 కోట్ల పైసలు పట్టణ ప్రతినిధులు శాంక్షన్ చేసి ఆ నీళ్ళతోటి గతంలో శాలరీస్ ఇద్దామంటే కష్టంగా ఉండేది. మరి కార్మికుల జీతాలు కావచ్చు, మరి స్వచ్ఛ ఆటోలు కావచ్చు, ఏ డాక్టర్లు కావచ్చు, గంట ఆటలు కావచ్చు, గంట ఇళ్ళ కావచ్చు, శ్మశాన ఆటలు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కరి అంటే వారు సూచించిన మార్గదర్శనంలో ప్రతి మున్సిపాలిటీకి ఒక వైపుగా జాగ్రత్త ఉండాలి, ఒక పార్కులు ఉండాలి, ఒక స్వచ్ఛ ఆటోలు ఉండాలి, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఉండాలి. అట్లా అయితే మనం ఒక విశిష్టంగా వేస్తామని చెప్పేసి వారు సూచించిన మార్గదర్శకంలో ఈరోజు మనం వేములవాడ పట్టణానికి చాలా గొప్పగా మార్గదర్శనం తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ఈ స్థానంలో నుంచి మాట్లాడుతున్నారంటే మన మాజీ శాసనసభ్యులు సహకారంతో ఈ యొక్క పుస్తకాలతో ఈరోజు రిజర్వేషన్ వల్ల ఈరోజు
కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అనుకుంటా అన్ని పార్టీలు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పార్టీల రచనగా వినిపించిన నిధులు 20 కోట్లతో పాటు అదనపు నిధులు 30 స్టేజ్ 40 స్టేజ్ ఇంకా ఎస్ఎస్ గ్రాసెట్ ఎస్ఎస్ నిధులైతే ఏ నిధులైనా తీసుకోవచ్చు అన్ని వాళ్ళు ఎక్కడైతే మొదట ప్రాధాన్యతలో ఆ వాళ్ళగా జరిగింది కదా నిజంగా పార్టీల రచనగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి మా చెట్ల లక్ష్మణరావు గారు కూడా మాకు వెన్నట్టే ఉంది ఒక సందర్భంలో అవిశ్వాసం లేని సందర్భంలో వారు మాకు సహాయం అంటే ఇదే బాధపడాలని నేనున్నాను అని భరోసా కలిగించినట్టు మా లక్ష్మణరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు విజయవాడ సిరిసిల్ల 2 మున్సిపాలిటీలను అవిశ్వాసం విధానం లేకుండా చేసినట్టే మాకు నిజంగా చాలా గర్వంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పార్టీల ఖచ్చితంగా అభివృద్ధి చేస్తున్నాము. ఈరోజు అదేవిధంగా మన వెలుగాడ మున్సిపల్ పరిధిలో ఈ 5 సంవత్సరాలు అన్ని నిధులతో ఈరోజు అదేవిధంగా ఇంకొక విషయం మిషన్ కలిగత నిజంగా గతంలో ఏదైనా వార్డు మెంబర్ల నుంచి పనిచేస్తున్నా అప్పుడైతే ట్రాక్టర్ల బిల్లుల కోసం జిల్లాలో మహిళలు కొట్లాడుతూ పరిస్థితి ఉంటుండే. మరి ఆ నీటి సమస్య మా పాలకవర్గం వచ్చిన తర్వాత 5 నెలల్లో ఏ ఒక్క మహిళ బిల్లు దాకా చేసిన లేదు. అది మన పెద్ద సారి మన సారి యొక్క మాట 47 కోట్లతో మిషన్ అయితే తీసుకొచ్చి దాదాపు 9,500 లక్షలు ప్రతి ఇంటికి కూడా గడప నిర్వహించాము. ఈరోజు నీటి సమస్య ఎక్కడ లేదు. మరి వైద్య గ్రామాన్ని తీసుకున్నాం, పార్కులను తీసుకున్నాము, చాలా గొప్పగా అభివృద్ధి పనులు చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. చాలా మాట్లాడిన సమయం సరిపోదనుకుంటున్నాను. చాలా నిజంగా ఇంత మరి అవకాశం కల్పిస్తున్నటువంటి మరొకసారి కూడా మన అన్నగారికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. కానీ 10 సంవత్సరాలు ఒకసారి కలవలేదు. ఇప్పుడు కలవాలని అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరి మా మున్సిపల్ కూడా అందరూ కూడా అందరూ కూడా చాలా గొప్పగా పనిచేసారు. ఈ యొక్క మార్గదర్శకంలో ఈ విధంగా పంపిస్తాము, ఈ విధంగా రుణపడి ఉంటామని సదనంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.